2016-17 రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిరాశ ఎదురైంది. ఎంతో కాలంగా ప్రయాణికులు ఎదురుచూస్తున్న ప్రాజెక్టులో ఊసేలేదు. టెక్నాలజీని ఉన్నత స్థాయిలో ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పెద్దపీట వేశారు సురేష్ ప్రభు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు 2016-17కు సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది రెండవ బడ్జెట్. అయితే ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలోనే సురేష్ ప్రభు నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు అవ్వచ్చు, లేకపోతే కొత్త రైలు లైన్లు కానీ రైలు మార్గాలు కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతని ఇవ్వలేదు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తారేమో అనే ఒక గందరగోళానికి ఈరోజు కొంతమేర తెరతీసినట్టుగా అయింది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలను రైల్వేలో ఇన్వాల్వ్ చేయడం పట్ల కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి బడ్జెట్ ఎలా ఉందని, ఇది సామాన్యుల బడ్జెట్, ప్రతి పౌరుడి బడ్జెట్గా సురేష్ బాబు అభివర్ణించారు. మరి ఆ విధంగా ఉందంటారు? ఈ బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది. టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు తీరని అన్యాయం జరుగుతుంది. ఏమాత్రము కూడా 7th పే కమిషన్ 7వ వేతన సంఘాన్ని ఏమాత్రం దాన్ని పట్టించుకునే నాదులు లేరు. ఇది ఏమాత్రం ఎంప్లాయీస్కు చాలా అన్యాయము. కావున మేము ఎంప్లాయీస్ సంఘ్ ద్వారా దీన్ని ప్రభుత్వాన్ని సురేష్ ప్రభు గారిని హెచ్చరిస్తున్నాము. ఇది ఎంప్లాయీస్కు తీరని అన్యాయం కాబట్టి ఇది మంచిది కాదు అని మేము వారిని హెచ్చరించడం జరుగుతుంది. మన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నో ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అంటే పెండింగ్ ప్రాజెక్టుల పైన చెప్పలేదు, కొత్త ప్రాజెక్టుల ప్రకటన చేయలేదు. వీటిని ఎలా అనుకోవచ్చు? ఇంతవరకు ఎలాంటిది న్యూ లైన్ కానీ ఉన్న లోగడ ఇంతకుముందు బడ్జెట్ కేటాయించి దాన్ని ఏమాత్రము పట్టించుకోలేదు. ఇది చాలా అన్యాయము, తీరని అన్యాయము రెండు తెలుగు రాష్ట్రాలకు జరుగుతుంది. గత బడ్జెట్లో కూడా ఇంతకు ముందు చేసిన బడ్జెట్లకు కూడా ఈ తీరని అన్యాయమే జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా వీళ్ళు పాటిస్తున్నారు. ఇది మంచిది కాదు అని మేము హెచ్చరిస్తున్నాం. A1 స్టేషన్స్ ఆధునీకరణ అవ్వచ్చు, లేదా MMTS రెండో దశ అవ్వచ్చు, వీటన్నిటిపైన కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నాను. రెండో దశ పనులు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మౌలాలి గట్కేశ్వర్ వరకు పనులు జరుగుతున్నాయి. క్వార్టర్ లైన్ ఎర్త్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ లింగంపల్లి సనత్ నగర్ బై అమ్మగూడ ఈ MMTS దశ గురించి మాట్లాడితే బాగుండేది. ఇంతకుముందుకే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి యాదాద్రి వరకు మీరు అన్నట్టుగా ఇప్పుడు యాత్రికులు పెరిగారు. యాదాద్రి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడం ఎంతోమంది యాత్రికులు కూడా మన తెలంగాణ రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెరిగారు. ఈ రద్దీ దృష్టి అక్కడి వరకు కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి పనుల గురించి మన సీఎం కేసీఆర్ కూడా ప్రతిపాదనలు ఇచ్చారు. మరి కనీస కేటాయింపులు 2500 కోట్లు తెప్పించగలని దత్తాత్రేయ గారు కూడా చెప్పినట్టు కూడా పేపర్ ద్వారా తెలియడం జరిగింది. మరి అటువంటి కేంద్ర ప్రభుత్వంలో మన మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు ఇచ్చిన మాట కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది. స్పీడ్ పెరగాల, పంక్చువాలిటీ పెరగాల. మరి అంటే ఎస్ఎన్టీ ఆధునిక పెరగాల కూడా ఎస్ఎన్టీ తరఫున 159 కోట్లు ఈ యొక్క సౌత్ సెంట్రల్లో అడిగింది. అలాగే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ కింద ఒక 158 కోట్లు అడగడం జరిగింది. అదే కొత్త ట్రాక్లో వేయడానికి రెన్యువల్స్కి 760 కోట్లు, న్యూ లైన్స్కి 925 కోట్లు. మరి ఇవన్నీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికార పక్షం మన అధికారులు అడిగినప్పుడు కేటాయింపుల మీద స్పష్టత లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చేదానికి వారు 50% యాడ్ చేసి సహకరిస్తాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొత్త లైన్లను మనము వేసుకోవాలి, కనెక్టివిటీ పెంచుకోవాలని వాళ్ళు కూడా చాలా మంచి ప్రతిపాదన చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి దీంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే చూస్తే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. అటువంటి ఆదాయం గల పెద్ద ఆదాయం సౌత్ సెంట్రల్ రైల్వేకి కేటాయింపుల విషయంలో ఎప్పుడు కూడా మండి చూపుతున్నారు. డబ్లింగ్ ట్రిబులింగ్ వే లేకుండా రైళ్ల స్పీడ్ను ఏ విధంగా పెంచుతారు అనేది ఒక ప్రశ్నగానే చెప్పుకోవచ్చు. పెండింగ్ ప్రాజెక్టులనైనా పూర్తి చేయాలి, కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోయినా పర్వాలేదని చెప్పి ఈసారి ఆశాజనకంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈరోజు సురేష్ బాబు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిరుత్సాహపరిచిందనే చెప్పుకోవచ్చు.